స్టార్టింగ్ 79 ఇక్కడ ఇంకా రేపు నుంచి డైట్ అంట మా అక్క. ఇంక ఇవాళ నుంచి లాస్ట్ ఇవాళ తినేస్తుంది. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే ఎక్కడ సరే ఇది ఎక్కడ ప్లేస్ చెప్పు. గురునానక్ కాలనీ. గురునానక్ కాలనీ ఆపోజిట్ మన ఏమంటారు రమేష్ హాస్పిటల్ రోడ్లో. అడ్రస్ ఏంటిది? అదే దీని పేరు బిగ్ గాయ్స్ అంట. ఇక్కడ నేమ్ తెలియదు. ఆఫీస్ నుంచి రాగానే ఆల్రెడీ మా అన్నయ్య మా అక్క వెళ్ళారంట లాస్ట్ టైము. సో నన్ను కూడా తీసుకొచ్చారనమాట. సో చూద్దానే ఇంకో యాంబియన్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. ఏంటిది ఇది? యాంబియన్స్. సో యాంబియన్స్ ఇలా ఉంది. ఏదో యానివర్సరీ అని కూడా పెట్టారు ఇక్కడ. సో మనం ఏమేమి ఆర్డర్ పెట్టాము ఒకసారి చెక్ చూపిస్తావా? సరే అలానే. ఓకే రైట్ చేస్తున్నా. కోక్ చెయ్యి. కోక్ తీసుకొస్తాం. ఓకే ఏంటి ఆర్డర్ పెట్టేశారు. ఇక్కడ కూడా మ్యాగీ అవసరం అక్క నీకు? నేను తీస్తాను. తినండి. చెప్పు ఎలా ఉంది? ఇప్పుడు ఏది తిన్నావు? చికెన్ విత్ ఇవేంటి క్రిస్పీ కారంగా ఉంది. ఈ నూడిల్స్ ఎలా ఉన్నాయి? తిండి ఫ్రెంచ్ ఫ్రైస్ను చికెన్ కలిపేశారు. ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్ ఉంది. మీరు ఏదో మరి ఓపెన్ చేసి తింజు. ఇది నాన్ వెజ్, అది వెజ్. ఇది వెజ్. అది వెజ్. మరి దీంట్లోనే చికెన్ ఉన్నట్టుంది కదా. ఏదో ఒకటి తిను. చెప్పనేస్తున్నారు. ఎలా ఉందో చెప్పట్లా మీరు. ఇందులో ఏం చేశాడు? చూడండి ఇది ఇందులో వేసాడు. తిను. మ్యాగీలో ముంచేసాడు. ఇలా డిప్ చేసుకొని తినాలి ఇప్పుడు. తిను. ఈ మ్యాగీ సూప్ ఎలా ఉంది అక్క? తినలే కదా? ఈ మ్యాగీ బౌల్ ఎందుకు పెట్టారు? తాగవా?
బాగుంది. ఏది బర్గర్ బాగుంది. ఎలా ఉంది అక్క బర్గర్? చూడండి ఎలా ఉంది. మ్యాగీ, దీంట్లో చికెన్ కూడా వేస్తాడు వాడు. ఇది లాలీపాప్ ఇచ్చాడు జాయింట్. ఇవేమో ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ మిక్స్ చేసి ఇలా పెట్టాడు. తర్వాత ఇక్కడ బర్గర్ ఇచ్చాడు. చెప్పు. చీజ్ ఎంత ఎంత ఛార్జ్ చేశాడు దీనికి? ఎక్స్ట్రా 30 రూపీస్. ఎక్స్ట్రా 30 రూపీస్ ఈ చీజ్. ఇప్పుడు చెప్పు. ఇది ఎక్స్ట్రా అడిగినందుకు 30 రూపీస్ ఛార్జ్ చేశారు. చీజ్ కొద్ది కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అన్నీ. మైనీస్ బెటర్ దీని మీద. బాగాలేదేంటి అది? బాగా దీంట్లో నిలువు అది. అది ఎలా ఉందా? ఇంట్లో చేసుకుంటే బెటర్. ఇంట్లో చేసుకోవడం బెటర్ అండి. ఇది ఎలా ఉందంటే ఏంటిది ఇది? ఈ ఏదో నూడిల్స్. ఏ నూడిల్స్ తీసుకున్నా ఎలా ఉంటుందంటే చెప్పిన, ఆ కెటిల్లో వేడి నీళ్ళు వేడి చేసేసి దీనిలో పోసేసి ఈ ఆల్రెడీ నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ నార్మల్ నూడిల్స్ ఇందులో వేసేసి సాస్లు వేసి ఇచ్చినట్టుంది. జస్ట్ వాటర్లో సాస్లు వేసి. సో ఇది ఆర్డర్ చేసింది ఎవరు? ఏమంత బాగా ఆర్డర్ చేసింది ఎవరంటే మాట్లాడవు. అస్సలు బాగా వేస్ట్. మిగతా పర్లా. మిగతాయి పర్ల. మాకు తినేసిందిగా నిద్ర వస్తుంది ఇంకా. తిను అవగొట్టది. దీని చేస్తే ఇంకో బర్గర్ తీసుకోవచ్చు. రైసా? అది కూడా బాగోదు. ఈ బౌల్ ఎలా ఉందో ఆ బౌల్ కూడా అలా ఉంది. సేమ్ బౌల్లో నీకు రైస్ వేస్తాడు, ఇందులో నూడిల్స్ వేస్తాడు అంతే. సేమ్ వేడి నీళ్ళు అంతే. నువ్వు ఆ బౌల్ చూసి అట్రాక్ట్ అవుతున్నావు అక్క. అక్కడ ఏం ఉండదు. అలాంటి బౌల్ ఒకటి కొనిస్తా కావాలంటే ఇంట్లో చేసుకుందాం. బిగ్ గాయ్స్ అంట. బిగ్ గ్యాస్ అయిపోయింది. అదేం బాగుంది అది. అదేం నాకు అంత ఏం నచ్చలేదు. ఇక్కడ పిజ్జా హట్కి వచ్చాం, దాని పక్కనే ఉంది. ఏంటో మరి చూద్దాం. ఇగో ఇక్కడ బై 1 get 3 అని ఉంది. మరి దీని సంగతి కూడా చూద్దాం. అదా సో ఇగో 400 పెట్టి మనం పే చేసి తీసుకుంటే ఒక మీడియం, పెద్దది కాదు, మీడియం అడిగాం. మీడియం పిజ్జా ఒకటి వస్తుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తుంది, 2 కోక్స్ వస్తాయి అంతే. ఇది మొత్తం కలిపి 400 ఛార్జ్ చేస్తున్నాడు. సో దాని బదులు ఇచ్చాడు మళ్ళీ. దాని బదులు ఇంట్లో నన్ను చూపించు. దాని బదులు ఇంట్లో 2 కేజీలు కోడి బయట తీసుకొని గ్రిల్ కాల్ చేసి మేము మొత్తం తినొచ్చు. 2 కోళ్ళు వస్తాయి. సో ఇక్కడ వేడి చూడు. బై 1 get 3 పిజ్జాస్ అనుకున్నాం మనం, పిజ్జా కాదు అది. లేదు వాడు పిజ్జాస్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి అదేంటంటే జనాన్ని మోసం చేయడానికి ఇలాంటివి పెడతారనమాట. దయచేసి ఈ పైన ఉన్న బోర్డుని చూసి వెళ్ళిపోమాకండి. కౌంటర్కి వెళ్ళి అడగండి. లేదు చూడండి ఎలా పెట్టారో. తప్పు కదండి, అలా పెట్టకూడదు కదా.